వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే కొన్ని లోహాల యొక్క ప్రత్యేకతలు అయితే మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. కొన్ని లోహాల యొక్క ప్రత్యేకతలు అయితే మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇక మొదటగా చూసుకుంటే కనుక మొదటి క్షారలోహం అని దేన్ని పిలుస్తారు అని అడిగినా, అలాగే అత్యంత తేలికైన లోహం ఏది అని అడిగినా సరే ఆన్సర్ ఈజ్ లిథియం. లిథియంని మనం మొదటి క్షారలోహంగా అయితే పిలుస్తాం. అలాగే అత్యంత తేలికైన లోహం ఏది అని అడిగితే కనుక లిథియంని అయితే మనం పిలుస్తాం. కిరోసిన్లో నిల్వ చేసేటటువంటి లోహం ఏది అని చూసుకుంటే సోడియం. సోడియాన్ని మనం కిరోసిన్లో అయితే నిల్వ చేయడం అయితే జరుగుతుంది. సోడియం అనేది వన్ ఆఫ్ ద లోహం. ఇది వచ్చేసి కిరోసిన్లో అయితే నిల్వ చేస్తాం. మానవ మెదడు మొదట తయారు చేసినటువంటి కృత్రిమ లోహం ఏది అని అడిగితే కనుక టెక్నీషియం. టెక్నీషియంని మానవుడు మొదటగా తన యొక్క మెదడుతో కృత్రిమంగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. చంద్రుని ఉపరితలంలో ఉండేటువంటి మట్టిలో ఉండేటువంటి లోహం ఏది అని అడిగితే కనుక టైటానియం. టైటానియం అనేటువంటి లోహం చంద్రుని ఉపరితలం యొక్క మట్టిలో ఎక్కువగా అయితే దొరకడం జరుగుతుంది. ఇక చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. ఇదైతే మనందరికీ తెలుసు. చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. దీనికి కారణమైన లోహం ఏది అంటే కనుక నికెల్. నికెల్ అనేటువంటి లోహం చాక్లెట్లలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ నికెల్ అనే లోహం చాక్లెట్లలో ఉండడం వల్ల, వీటిని తినడం వల్ల అయితే ఆరోగ్యానికి హానికరం. మానవ శరీరంలో అత్యధికంగా ఉండేటువంటి లోహం ఏంటి అని అడిగితే కనుక కాల్షియం. కాల్షియం మానవ శరీరంలో అయితే అత్యధికంగా అయితే ఉండడం జరుగుతుంది. మానవుని బోన్స్లో కూడా కాల్షియం అనేటువంటి లోహం ద్వారా అయితే ఏర్పడడం జరుగుతాయి. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండేటువంటి లోహం ఏంటి అంటే కనుక మానవ శరీరంలో అతి తక్కువగా ఉండేటువంటి లోహం ఏంటి అని అడిగితే కనుక మ్యాంగనీస్. మ్యాంగనీస్ మానవ శరీరంలో అయితే తక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు కావలసినటువంటి లోహం ఏంటి అని అడిగినా సరే ఆన్సర్ ఈజ్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేటువంటిది మనిషి బాడీలో అయితే అతి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ ఉండేటటువంటి తక్కువ కూడా సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా ఉండేందుకైతే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. మానవ రక్తంలో ఏ పదార్థం ఉంటుంది అంటే కనుక హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ అనేటువంటి మానవ రక్తంలో ఉండడం జరుగుతుంది. ఈ హెమోగ్లోబిన్లో ఉండేటువంటి లోహం ఏది అని అడిగితే కనుక ఐరన్. మానవ రక్తంలో ఉండేటువంటి హెమోగ్లోబిన్లో ఉండేటువంటి లోహం ఏంటి అంటే కనుక ఐరన్. పాము విషయంలో కూడా ఒక లోహం అయితే ఉండడం జరుగుతుంది. ఆ లోహం ఏంటి అని అడిగితే కనుక యార్సెనిక్. పాము విషయంలో ఉండేటువంటి లోహం ఏంటి అంటే కనుక యార్సెనిక్. యార్సెనిక్ అనేటువంటి లోహం పాము విషయంలో ఉండడం జరుగుతుంది. భూమి పొరల్లో అత్యధికంగా లభించేటువంటి లోహం ఏంటి అంటే కనుక అల్యూమినియం. అల్యూమినియం భూమి పొరలను అయితే అత్యధికంగా అయితే లభించడం జరుగుతుంది. విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్గా వాడేటువంటి లోహం ఏంటి అని అడిగితే టంగ్స్టన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ ఆల్ ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలాసార్లు అయితే ఈ బిట్ అయితే అడగడం జరిగింది. విద్యుత్ బల్బు ఫిలమెంట్లోని ఏ లోహంని మనం ఉపయోగిస్తాం అంటే కనుక టంగ్స్టన్. ఇటువంటి ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్బీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మన ఛానల్లో అయితే వీడియోస్ ద్వారా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే కనుక అత్యధిక విద్యుత్ వాహకత కలిగినటువంటి లోహం ఏంటి అంటే కనుక వెండి. వెండిని అనేటువంటి లోహం అత్యధిక విద్యుత్ వాహకతను కలిగి ఉన్నది. క్లోరోఫిల్లో ఉండేటువంటి లోహం ఏమిటి అని అడిగితే మెగ్నీషియం. క్లోరోఫిల్లో ఉండేటువంటి లోహం ఏమిటి? మెగ్నీషియం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే లోహం ఏంటి అని అడిగితే కనుక క్యాన్సర్ చికిత్సలోని మనం కోబాల్ట్ని అయితే యూజ్ చేస్తాం. కోబాల్ట్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ద లోహం. అత్యధిక ధన విద్యుతాత్మకత కలిగినటువంటి లోహం ఏంటి అంటే కనుక సీజియం. అత్యధిక ధన విద్యుతాత్మకత కలిగినటువంటి లోహం సీజియం. వేడి చేసినప్పుడు సంకోచించేటువంటి లోహం జిర్కోనియం. జిర్కోనియం అనేటువంటి లోహం వేడి చేసినప్పుడు అయితే సంకోచించడం అయితే జరుగుతుంది. రేకులుగా సాగే స్వభావం కలిగినటువంటి లోహం బంగారం. బంగారం రేకులుగా సాగేటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటుంది. అమ్మోనియా తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగించేటువంటి లోహం I-65. I-65ని మనం అనేటువంటి లోహాన్ని మన అమ్మోనియా తయారీలో ఉత్ప్రేరకంగా అయితే ఉపయోగిస్తాం.
వేసవి ద్రవంగా పిలిచేటువంటి లోహం గ్యాలియం. గ్యాలియంని మనం వేసవి ద్రవంగా అయితే పిలుస్తాం. ఉక్కుతో సమాన దృఢత్వం కలిగి అందులో సగం బరువును మాత్రమే కలిగి ఉండే లోహం. ఉక్కుతో సమాన దృఢత్వం కలిగి అంటే ఉక్కు ఉన్నంత బలంగా ఉంటుంది. ఇక మనం చూసుకుంటే వెయిట్లో చూసుకుంటే ఉక్కుతో పోలిస్తే సగం బరువు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఉండేటువంటి లోహం ఏంటి అంటే కనుక టైటానియం. టైటానియం ఉక్కుతో సమాన దృఢత్వం కలిగి అందులో సగం బరువును మాత్రమే కలిగి ఉంటుంది. నూనెని హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా ఉపయోగించేటువంటి లోహం. నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా ఉపయోగించే లోహం ఏంటి? నికెల్. పిల్లులు అలాగే ఆవులు కళ్ళలో ఉండేటువంటి లోహం జింక్. జింక్ అనేటువంటి లోహం పిల్లులు అలాగే ఆవులు కళ్ళల్లో అయితే ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్. విటమిన్ B12లో ఉండేటువంటి లోహం. విటమిన్ B12లో ఉండేటువంటి లోహం కోబాల్ట్. ఇదైతే జనరల్ సైన్స్ టాపిక్స్ నుంచి RRB SSLలో అయితే చాలాసార్లు అయితే అడగడం జరిగింది ఈ బిట్టు. విటమిన్ B12లో ఉండేటువంటి లోహం ఏంటి అంటే కనుక కోబాల్ట్. కోబాల్ట్ విటమిన్ B12లో అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే ఈరోజు వీడియో. కొన్ని లోహాలను అయితే మనం చూసుకున్నాం. ఆ లోహాల యొక్క ప్రత్యేకతలు కూడా ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.